ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇంకా ఉద్యోగుల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా డీఏ, పీఆర్సీ సహా వేల కోట్ల బకాయిలున్నాయి. దీంతో పాటు కొత్త పీఆర్సీని నియమించాల్సిన ఉంటుంది. ఆలోపు ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. ఆయా అంశాలపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని ఉద్యోగ సంఘాల నేతల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం శనివారం కీలక భేటీకి పిలుపునిచ్చింది. అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీ తర్వాత ఏపీ జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలతో మంత్రులు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని ఆలోచన చేస్తోందని వారికి మంత్రులు తెలిపారు. అంశాల వారీగా సమస్యలు, డిమాండ్లు పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. తమకు రావాల్సిన బకాయిలు, డీఏలు, పీఆర్సీ సహా వివిధ అంశాల్లో ఉద్యోగులు గళం విప్పుతున్న నేపథ్యంలో వారి సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఈ చర్చలు ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతల్ని మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ సమావేశానికి ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానం మేరకు ఏపీ జేఏసీ నేతలు సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో పాటు ఇతర నేతలు మంత్రులతో జరిగిన ప్రాథమిక స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రులు ఏపీ జేఏసీ, అమరావతి సంఘం నేతలతో వివరించారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై ప్రాథమిక స్థాయిలో చర్చించిన మంత్రులు శనివారం సచివాలయంలో పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు.